మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం, తను ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ఈ అంశం దేని గురించి? ఆయన కాడి సులువుగా ఉంది, ఆయన కాడి తేలికగా ఉంది. దేవుని కాడి ఎలా ఉందంట? సులువుగా. అంటే సులువుగా అంటే అర్థమైంది ఈజీగా, చాలా ఈజీగా. దేవుని కాడి చాలా ఈజీగా ఉంది. నా భారము ఏం భారం అంటే నా భారము తేలికగా ఉంది. దేవుని భారం, దేవుని భారం, దేవుడు మన మీద ఉంచినటువంటి భారం, దేవుడు తన మీద మోసుకున్నటువంటి భారం. ఇప్పుడు దేవుడు ఏం భారం మోసాడు చెప్పండి? దేవుడు ఏం భారం మోసాడు? మన పాప భారమును ఆయన తన భుజాలకు ఎత్తుకొని మోసాడు. కనీసం ఒక్క రక్తము చుక్క కూడా లేకుండా ఆయన మరణించాడు. దాదాపుగా 39 కొరడా దెబ్బలు తిని, దాదాపుగా తన శరీరము చీల్చబడి, తన మాంసము లేని శరీరము, ముళ్ళ కిరీటము, ఎంత దీనమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు. ఒక రాజకుమారునికి, ఒక దేవునికి ఆ చావు అవసరమా? మీరు చెప్పండి ఒక మాట. ఇప్పుడు దేవుడు ఎవరు? రాజకుమారుడు, పరలోక రాజ్యానికి వారసుడు. ఆయన అనుకుంటే నా బిడ్డలందరూ పాపం చేశారు, యేసు నామములో క్షమించును గాక అని అనొచ్చు కదా. కానీ దేవుడు ఎందుకు ఈ లోకానికి మనుష్య రూపాన్ని ధరించి తండ్రికి నచ్చ చెప్పుకొని, తండ్రి ఏమంటాడు? అరే నువ్వు నా కుమారునివి, నువ్వు ఎందుకు పోవాలా? నీకు ఏం అవసరం ఉంది? నేను చెప్తున్నానులే, నీ బిడ్డల పాపాలను కలుగుతా. లేదు డాడీ, నేను పోవాల్సిందే, భూలోకానికి పోతా, భూలోకానికి పోయి బిడ్డల పాపాలన్నీ నా భుజం మీద మోసుకుంటా, భారం మోసుకొని చచ్చిపోతేనే వారి పాపాలకి ఏమొస్తుంది? విముక్తి వస్తుందని దేవునితో నచ్చ చెప్పుకొని ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? సింపుల్గా చెప్పాలంటే మన భాషలో. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి తన భారమును దేంతో పోల్చాడు? చాలా తేలికగా పోల్చాడు కదా. అంటే నీ భారము నా భారము, నీ పాపము నా పాపము, మన అతిక్రమములు, మన దోషములు, మన శాపములు, మన వేదనలు, మన శ్రమలు తేలికగా, ఈజీగా. అర్థమైందా? మనకు ఒక్క 10,000 అప్పు ఉంటే మనం ఎట్లుంటాం? తేలిగ్గా ఉంటామా? మనశ్శాంతికి నిద్ర వస్తుందా? పోనీ వాళ్ళు వచ్చి మనల్ని లేదని అంటారని భయపడుతూ దాక్కొని నేను ఇంట్లో లేను, బయట ఉన్నాను అబద్ధాలు చెప్తాం. చిన్న భారాన్ని కూడా మనం భరించలేం. చిన్న భారం, నిన్ను ఎవరైనా పొరపాటున ఏరా అంటే నన్ను ఏరా అంటావా అని కూడా మనం భరించలేం. ఓకే, నీకంటే చిన్నోడు అన్న అనలేదని పేరుతో పెట్టి పిలిస్తే అదొక బాధ. ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న చిన్న భారాలు మనకు ఎలా ఉంటాయంటే బరువుగా ఉంటాయి, తేలికగా ఉండవు. చిన్న చిన్నవే, తన శ్రమలు కానీ ఏదైనా సరే ఒక చిన్న గోటితో అలా చూసుకోవాలి, అంతే తేలికగా. ఇది ఎంత? ఇది నన్ను ఏం చేస్తుంది అనుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నారు, రాత్రింపగళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నారు. ఆయన ఒక దేవాలయం మీదకి సైతాన్ని తీసుకొని పోతుంది. ఎందుకు? నువ్వు ఇక్కడి నుంచి దూంకు, లేదంటే నా కాళ్ళు మొక్కు, నీకేమి ఇస్తా అంటది? నా ఈ భూలోకాన్ని అంతా ఇచ్చేస్తా అంటది. అంటే అప్పుడు ఈ భూలోకం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఎట్లుంటుంది? సైతాను చేతిలో ఉంటుంది. మండలంలో ఉండి ఆకాశ మండలం నుంచి తన ప్రభుత్వాన్ని నడిపించుచున్నది అని ఉంది. అంటే సైతాను ప్రభుత్వం ఎక్కడుంది? ఆకాశ మండలంలో ఉంది. తన ప్రభుత్వం ఏం చేస్తుందంట? కింద మనుషులందరినీ జల్లలు పడుతూ, ఎవరు నా వాళ్ళు, ఎవరు నాతో పాటు ఎట్లాంటి వాళ్ళకి పాపాలు, ఎట్లాంటి వాళ్ళకు వల వేయాలా, ఎవరికెవరికి ఏ ఏర పెట్టాలా, ఏం చేయాలా అని సైతాను తన కుయుక్తులతో, తన తలంపులతో, తన ఆలోచనలతో ఈ భూలోకాన్ని మొత్తం అంటే దేవుని పరిపాలన రావాలా. ఏం పరిపాలన? అది 1000 ఏళ్ళ పరిపాలన రావాలి. 1000 ఏళ్ళ పరిపాలన వచ్చినప్పుడు సైతాను కూడా అందుకే కదా దేవునిలో ఒక వాక్యం ఉంది, ఈ భూలోకము శాశ్వతం కాదు కానీ పైన అవే శాశ్వతం. అంటే దేవుని భారము నువ్వు ఎప్పుడైతే నీవు కూడా నీ భారాన్ని తేలికగా పోల్చుకుంటావో అప్పుడు ఈ లోకం నీకు ఏమనిపిస్తుంది అంటే ఈ లోకం వద్దురా, దేవుడు ఉంటేనే బాగుంటుంది అనే తలంపు ఉంటుంది. అంతే కదా? ఎప్పుడైతే నీకు ఈ లోకం మీద విరక్తి వస్తుందో అప్పుడు నీ ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవునికి దగ్గరగా ఉన్నట్టు. అప్పుడు సైతాన్ ఏం చేస్తుందంటే, అబ్బాయి వీడు నన్ను ఈ లోకాన్ని వీనికి విరక్తిగా ఉంది, వీనికి ఏదో ఒక రకంగా చర్చికి పోనీయకూడదు, వీని ఏదో ఒక రకంగా నా వశం చేసుకోవాలి, వీనికి జ్వరమన్న రావాలా, దగ్గన రావాలా, ఏదో ఒకటి రావాలా, వాడు మాత్రం చర్చికి పోకూడదు ఇప్పుడు అని సైతాన్ ఏం చేస్తుందంటే అప్పుడే నీ మీద తన కుయుక్తులన్నీ, అప్పుడే నీ భర్త నిన్ను తిడతాడు, అప్పుడే నీ భార్య నిన్ను తిడుతుంది, అవి దాపు ఇవి దాపు, ఇంట్లో ఆ పని చేయి పని, ఎప్పుడు పెద్ద పోతావే ప్రార్థనని, అదని ఇదని ఎన్ని మాటలు అంటారు కదా. కరెక్ట్గా ఆ ప్రార్థన పోయే సమయంలోనే ఈ గొడవలు వస్తాయి ఒక్కొక్కసారి. కానీ నీ భారమును నువ్వు తేలికగా పోల్చుకోవాలి, సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు దేవుని భారము తేలికగా పోల్చుకున్నాడు.
మన మీద ఒక పిన్నుసూది గుచ్చుకుంటే మనం అమ్మా అని అంటాం మనమా? ఒక చిన్న పిన్నుసూది గుచ్చుకుంటే మన ప్రాణం అల్లాడిపోతుంది. ఒక ముళ్ళు కాలు గుచ్చుకుంటే మన ప్రాణం అల్లాడిపోతుంది. కానీ దేవునికి తన శరీరం మొత్తం చీలిపోతాను కూడా దేవుడు అంటున్నాడు, ఇది నాకు తేలిక, ఇది నా భారము తేలిక, ఇది ఏం పెద్ద సమస్య కాదు. నా బిడ్డలు బాగా సంతోషంగా ఉండాలి. ఈ సైతాను ఉచ్చులో చిక్కుకోకూడదని 2000 సంవత్సరాల క్రితమే దేవుడి లోకాన్ని దిగొచ్చి మన పాప భారమునంతా తన భుజాన మోసుకొని మనం తేలికగా మోసుకోం. ఒక రోజంట ఒక వ్యక్తి బండ్లో పోతూ ఉన్నాడంట, ఒక సైకిల్లోనో ఏదో దాంట్లో పోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి పోతూ ఉంటే ఒక దారిలో పెద్ద బండరాయి కనపడింది. రోడ్డు మధ్యలో అడ్డంగా ఉంది. ఇదేందరు ఇది, రోడ్డుకి అడ్డంగా బండరాయి ఉంది, ఈ రాయి ఎవరో ఒకరు ముసలి తట్టుకొని కింద పడతారు కదా అని ఆలోచన చేశాడు. కానీ బండని తీయడానికి ప్రయత్నం చేయలే. నాకు పని ఉందిలే, నేను పోవాలి, ఆ బండ ఎవరో ఒకరు తీస్తారులే, ఆ బండ ఎవరో ఒకరు తీసి పక్కన వేస్తారని తను వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత వేరే ఆయన వచ్చాడు, అదే దారిలో పోతున్నాడు. ఏంది ఈ బండ అడ్డంగా ఉంది, ఈ బండని ఎవరు తీయలేదే, ఎవరైనా ముసలిలో ముతుకులు ఎవరైనా వస్తే కింద పడిపోతారే అని ఆలోచన చేస్తే అతను సేమ్ అంతే వెళ్ళిపోతాడు. కానీ కొద్దిసేపు తర్వాత ఒక ఆయన చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే ఆ రాయి తనకు అడ్డంగా ఉంటుంది. ఆ రాయిని దొబ్బాలంటే దొబ్బలేడు, చూస్తేనే భయం వస్తుంది. ఓయమ్మో ఇంత పెద్ద రాయ, నేను దొబ్బలేనే అని నిలబడుకొని ఉన్నాడు అతను. పక్కన బండ్ల వల్ల పోతే ఎగతాళి చేస్తున్నారు, ఇట్లా తిరుక్కొని పోవచ్చు కదా, ఏమా రాయి కానీ నిలబడి ఆ రాయిని దొబ్బాలని ప్రయత్నం చేస్తున్నవే, అవసరమా నీకు, ఇట్లా తిరుక్కొని పో అంటే ఆ వ్యక్తి అంటాడు, ఏదో నాకు ఎట్లా అడ్డం వచ్చిందో, ఎవరైనా నాకంటే కొంచెం ముసలి ఎవరైనా వస్తే వాళ్ళకి అడ్డం వస్తుంది కదా అయ్యా, కొంచెం సాయం పడతావు, ఆ రాయిని పక్కకు దొబ్బుదాము అన్నాడంట. అంటే పోరా నువ్వు కూడా అన్నాడంట. ఆలోచన చేస్తూ అందరిని అడుగుతున్నాడంటే ఎవరు ముందుకు రావట్లేదంట. ఆ బండను, రోడ్డు మీద ఉండే బండను ఒకసారి మనం కూడా అంతే, ఒక రాయి కనపడితే నీళ్ళే పోతే మన కొద్ది మనం పోతా ఉంటాం, పట్టించుకో. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా దాన్ని పట్టించుకున్నాడు. ఆ బండను తీసి పక్కన పెట్టాలని తలంపు కలిగి ఉన్నాడు. ఎవరు ఆపుతున్నా ఎవరు ముందుకు రావట్లే, బండ చేసి పక్క దొబ్బుదామని. కొద్దిసేపు తర్వాత ఇలా కాదు అంటే ఒక అట్ట ముక్క, ఏ ముక్క, రాయి రూపంలో ఉంటే ఒక అట్టముక్క ఏమైనా బరువు ఉంటుందా, తేలిగ్గా ఉంటుంది కదా. ఆయన దాన్ని దొబ్బగానే ఈజీగా జరిగిపోయిందంట. సరే దాన్ని దొబ్బి తీసుకెళ్ళి పక్కన పెట్టగానే ఆ అట్ట పగిలిపోయిందంట. పగిలిపోతే అట్టలో బంగారు ఉందంట, వజ్రాలు ఉన్నాయంట, డబ్బు ఉందంట, అన్నీ ఉన్నాయంట. ఆ దాంట్లో తన జీవితాంతం తరతరాలు తన పిల్లలు బతికేంత డబ్బు ఆ అట్టపెట్టలో పెట్టాడంట. సరే రాజు దగ్గర పోతే రాజుగారితో అన్నాడు, రాజుగారు నేను పోతా ఉంటే దారిలో ఎవరు నాకు సహాయం చేయలే, నేను ఒక్కరినే ఆ బండని తీసి పక్కన పెట్టినా, కానీ అది బండి మీరే తీసుకోండి, ఎవరికైనా ఇచ్చేయండి రాజుగారు అన్నాడంట. అంటే రాజు అన్నాడంట, ఒరే నిజం చెప్పు, ఆ రాయిని తీసింది నువ్వేనా? దాని పేరు నీకు ఎందుకు అనిపించిందంటే, నాకు ఈ యొక్క రాజ్య పౌరునిగా నా హక్కు అది, నేను ప్రతిదీ కూడా శుద్ధిగా పెట్టాలి, నీట్గా పెట్టుకోవాలా, నా రాజు గొప్పవాడు, నా రాజు మంచోడు, నా రాజు పరిపాలన ఇక్కడకు నేను చూపించాలని అన్నాడంట. అప్పుడు రాజు అన్నాడంట, ఒరే ఆ రాయిలాగా అట్ట చేయించింది నేనే, దాంట్లో బంగారు పెట్టింది నేనే, వజ్రాలు పెట్టింది నేనే, కానీ దాన్ని ఎవరు దొబ్బుతారో అని వేచి చూసా, దాన్ని ఎవరు దొబ్బి పక్కన పెడతారో వాళ్ళకి ఇద్దామని అది అట్లాగా పెట్టాను రా, ఈరోజు ఆ ఆస్తి దాంట్లో ఉన్న ప్రతివన్నీ నీవే అన్నాడంట. అంటే ఈ వ్యక్తికి ఏమీ లేనోడు, ఒక దిక్కు లేనోనికి ఏం దొరికింది? ఇప్పుడు ఏం దొరికింది? బంగారు దొరికింది, డబ్బులు దొరికినాయి, అన్నీ దొరికినాయి, వజ్రాలు అన్నీ దొరికింది. నేనేదో మామూలు దొబ్బితే దాంట్లో బంగారు దొరికింది, నా పరిస్థితి మారిపోయింది, సంతోష కుటుంబంతో సమయం గడిపాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, చాలా మంది కూడా ఇలాగే అనుకుంటారు, దూరం నుంచి చూసి అమ్మా క్రైస్తవం వద్దు, అమ్మా బాప్తిసమా, అమ్మ వద్దు, ఇది భారం అంట, బాప్తిసం తీసుకుంటే బరువు అంట, బాప్తిసం తీసుకుంటే మారిపోతామంట, దేవుని దగ్గరికి అవుతామంట అని భయపడి దూరంగా ఉన్నారు. కానీ దేవుడు ఉన్నాడు నా కాడి, కానీ నీవు దేవుని కాడిని సులువుగా పాటి దాని దగ్గరికి వెళితే నీకేం దొరుకుతుంది అంటే నిత్య రాజ్యము నీకు దొరుకుతుంది. దేవునికి బంగారు ఇస్తా రాజ్యాన్ని వెతుకువాడు ధన్యుడు. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలమ్మ, అప్పుడు నీకు అన్ని నీ వెంబడి ఏం జరుగుతాయంటే అన్ని కృపాక్షేమములే, అన్ని మంచివే జరుగుతాయి. ఎప్పుడైతే నా తలంపు, నా సొంత తలంపు, నా ఐడియాలజీ, నాకు నచ్చిన నేను బ్రతుకుతాను అని అంటావో అక్కడ దేవుడు ఉండడు. నీలో ఏముండాలి? దీన మనసు, సాత్వికం ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి రోడ్డు మీద ఎంత దీన మనసు కదా, ఏమని ఆలోచన చేశాడు, ఎవరైనా తట్టుకొని కింద పడతారేమో అని ఆలోచన చేశాడు. దీన మనసే కాదా? మంచి మనసే కాదా? మంచి మనసు. కానీ అతనికి దేవుడు రాజుగారు ఏమి ఇచ్చారు? బంగారు వైట్ దాంట్లో ఉన్నాయి. తన స్థితే మారిపోయింది, తన బ్రతికే మారిపోయింది. ఈరోజు నీవు కూడా యేసు ప్రభు కాడిని సులువుగా పాటిస్తే నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది.
నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుపోతుందంటే నువ్వు పేద స్థితిలో ఉన్న మనసును దయచేసి మారుస్తాడు. నీకు పరిశుద్ధతని ఇస్తాడు, పవిత్రత ఇస్తాడు, నీతిని ఇస్తాడు, న్యాయం ఇస్తాడు, మంచి పలుకులు ఇస్తాడు, మంచి మాటలు ఇచ్చినటువంటి మాటలు కూడా మాట్లాడతారు. అలాంటి ఘోరమైన మాటలు మాట్లాడతారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు అనుకుంటారు, ఓయమ్మ దేవుడు చెప్పిన దేవుడు ఉన్నంత నీతిగా నాకు ఏమైనా పనులు చెప్తే నేను చేయలే, నా వల్ల కాదు, అమ్మ అంత బరువు నిన్ను మోయిన, అంత పుణ్యాత్ము నేను కాదు అంటారు కదా. మామూలుగా అదే మాట అంటారు వెంటనే. అన్న ఒక సాపో జుట్టు, అమ్మ నేను మందిరంలో సాపో జుట్టు ఎంతటో. నీకు ఒకవేళ బయట పని ఏ పనికి పోవాలన్నా కష్టం ఉంటుంది, కానీ దేవుని చర్చికి పోవాలంటే ఏమైనా కష్టం ఉంటుందా? ఏం కష్టం? రెడీ అవుతావు, పోయి కూర్చుంటావు, అంతే కదా. ఏమన్నా పని చెప్తాడా పాస్టర్ నీకు చర్చిలో? రాళ్ళు మొయ్యి, అవి మొయ్యి, ఇవి మొయ్యి అంటాడా? దేవుని సన్నిధిలో నీకు ఎంతసేపు ఉన్నా కూడా ఏముంటుంది? మనశ్శాంతి, సమాధానం ఉంటుంది. మనకి ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి సంతోషం, ఆనందం కోసం పరిగెత్తినా కొన్ని గంటలే ఉంటుంది, అవును కదా. సినిమాకి పోతే 2.5 గంట, పార్కుకు పోతే 1 గంట, ఏదైనా పిక్నిక్ పోతే 1 రోజు, అంతే కదమ్మా. కానీ దేవుని సన్నిధిలో సంతోషం ఎలా ఉంటుందంటే సదాకాలము ఉంటుంది. పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే ఈ వారం కూడా చెప్తారు చాలా మంది, మర్చిపోరు చాలా మంది. వాక్యం అనేది హృదయంలో పదిలమైపోతుంది. చూడండి, అదే మాట పైన చూడండి, 29వ వచనం చూడండి ఒకసారి. 29, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాలి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడే మీ ప్రాణాలు విశ్రాంతి దొరుకుతుంది. మీ ప్రాణాలకు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే ఏంటంటే చనిపోవడం కాదు, నేను నిద్రపోవడం కాదు. విశ్రాంతి అని అర్థం ఏంటంటే మనం చనిపోయినాక మనకు ఒక నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? దేవుని రాజ్యంలో ఉంటామని, దేవుని సన్నిధిలో ఉంటామని ఒక నిరీక్షణ, ఒక బ్రతుకు. అలాంటి బ్రతకాలం. ఏదో అందరూ మాలు చర్చికి వచ్చాం. ఈ జీవితం ఎవరికి, చాలా మందికి దొరకదు. చాలా మంది ఒక కన్వర్ట్ అయ్యి దేవుళ్ళకి వచ్చినా కూడా వారిలో పాత స్వభావం అలాగే ఉంటుంది. వారి కులం పిచ్చి అలాగే ఉంటుంది, మతం పిచ్చి అలాగే ఉంటుంది, అన్ని ఆచారాలు అలాగే ఉంటాయి, పద్ధతులు అలాగే ఉంటాయి. కానీ చర్చికి మాత్రం ఆదివారం పోయి ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. అంటే మనసు చావట్లే, మనిషి చావట్లే. మనిషి ఏం చేయాలి? బాప్తిసం పొందేటప్పుడు ఏం చేస్తారమ్మా? ఇట్లా పని పెట్టి నూతన బ్రతకాలి. ఎలా బ్రతకగలుగుతావు అంటే దేవుని కాడి సులువు అని తెలుసుకుంటే నువ్వు బ్రతుకుతావు. ఈరోజు నేనే బాప్తిసం తీసుకున్నా, మీరు బాప్తిసం ఎందుకు? దేవుని కాడి సులువు. దేవుని మాటలు చాలా బాగుంటాయి. ఎక్కడైనా దేవుడు మిమ్మల్ని ఖండించినట్టుందా? దేవుడు మీకు ఎంతసేపు ఉన్నా వాగ్దానాలు ఇచ్చాడు, ప్రేమగా మాట్లాడాడు, దయగా మాట్లాడుతున్నాడు, కృపగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా మనం చేసే అతిక్రమలను బట్టి ఆయన ఏం చేస్తాడు? మనల్ని హెచ్చరిస్తాడు, కానీ తిడతాడు ఏమన్నా? మన మాదిరి ఏమన్నా బూతులు తిడతాడా? ఏమన్నాడు? హెచ్చరిస్తాడు. వాక్యానుసారంగా దేవుడు తన సేవకుని వాడిని హెచ్చరిస్తాడు. కాబట్టి దేవుడు అంటాడు, నేను నేర్చుకున్నాడు. ఎవరి వద్ద నేర్చుకోవాలంట? దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుని యొద్ద మనము తరఫీదు అవ్వాలి. ఇప్పుడు గొప్ప గొప్ప సేవకులు సొంతంగా వాళ్ళే ట్రైనింగ్ తీసుకుంటే ఎలాగంటే దేవుడు వాళ్ళని మలుస్తాడు. ఇప్పుడు ఒక శిల్పి చెక్క వాడి దగ్గరికి వెళ్తే అంటే ఎవరి పని వారికి బాగా నైపుణ్యంగా వస్తుంది. శిల్పి ఏమంటాడు? లాస్ట్కి అంతా చెక్కినాక ఈ విగ్రహం తీసుకొని పోయి గుడిలో పెడతారు. ఒక్కొక్కరికి ఒక పని, ఒక్కొక్కరికి ఒక నైపుణ్యం. కానీ దేవుడు అంటాడు, నువ్వు నేర్చుకోవాలంటే ఏదైనా నేర్చుకోవాలి నా దగ్గరికి రా. మొదటికి నా దగ్గరికి రా, నన్ను అడుగు. నీకు జ్ఞానం తక్కువైతే నన్ను అడుగు, నీకు ఏదైనా తక్కువైతే నన్ను అడుగు, నీకు ఏం కావాలని అడుగు అంటున్నాడా లేదా దేవుడు? ఎక్కడ చూసినా అదే అంటాడు దేవుడు, నీకు ఏం కావాలని అడగండి ఫస్ట్. నేను ఇవ్వకపోతే నన్ను అడగండి, నేను ఇచ్చేవాడినే కదా మీకు. మీరు ఎన్ని చేసినా, మీరు నన్ను బాధ పెట్టినా, నన్ను తిట్టినా, నన్ను అవమానించినా, నువ్వేం దేవుడు అయ్యా మాకు ఈ కష్టాలు పెట్టినావు అంటారు ఒకసారి చాలా మంది కోపంలో, ఆవేశంలో. కానీ దేవుడు ఏమైనా బాధపడి నేను పక్కన పెట్టేశాడా? ఏం పెట్టాడు. నేను ఎప్పుడు దేవుడు కక్ష సాధింపు చేసేవాడు కాదు, ఎప్పుడు కూడా ఏడిపించే దేవుడు కాదు నీ దేవుడు. ఈరోజు మన దేవుడు సాక్షాత్తం ఏం దేవుడు అంట? సాత్వికుడు, దీన మనసు గలవాడు. దీన మనసు అంటే, దీన మనసు అనే అర్థం ఏంటంటే ఇంకా అంతకంటే ఇంకా తగ్గించుకునే తనం లేదు. దీన మనసు అర్థం ఏంటంటే ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు సర్వలోకానికి ఆయన సృష్టికర్త, మాటతో సృష్టించిన దేవుడు. అదే రీతిగా తండ్రికి కుమారుడు, ఇంతమందిని ఆయన ఆలోచన చేయండి. తగ్గించుకోవడం అవసరమా? దేవునికి ఏం అవసరం దీన మనసుగా ఉండడానికి? ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక చిన్న బండి ఉంటేనే మన చేతులు ఎలా ఉంటాయి? ఇట్లుండవు చేతులు, ఇట్లుంటాయి. ఏదైనా బండి తోలితే, పోనీ కారు తోలితే అద్దాలు ఉంటాయి. పోనీ చిన్న వాటికి కూడా మనం ఏం చూపిస్తామంటే కొంచెం పొగురు అనేది మనలో ఉంటుంది, యాటిట్యూడ్ అనేది ఉంటుంది, అహం అనేది ఉంటుంది, గర్వం అనేది మనలో నాటుకుపోయి ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఆడోళ్ళు సడన్గా ఒక 15,000 చీర కొన్నారనుకో, ఎవరు అడగరు వాళ్ళని. కానీ వీళ్ళే పోయి చెప్తారు ఏమని? నా చీర బాగుంది అక్క, 15,000 అని వీళ్ళే చెప్పుకుంటారండి. అంటే అక్కడ ఏముందంటే గర్వం, అతిశయం, వాళ్ళకంటే నేను బాగున్నాను. కానీ దేవుడు అట్లా ఎప్పుడు చేయి పట్టుకోకపోతే ఎలా? దేవుని చేయి పట్టుకోకపోతే ఎలా?
కనీసం ఆయన చేయి పట్టుకునే అర్హత లేకపోయినా కూడా ఆయన చిటికిన వేలన్నా మనతో వ్యభిచారంతో ఈ పాప తలంపులంతా నిండి ఉండే బదులు కనీసం నీతి న్యాయముగా మనకు చెడ్డ పేరు వచ్చినా మనం వదిలిపెట్టినా మనం త్రోసివేసినా మనకు అవమానాలు నిందలు జరిగిన తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు అక్కడే నిన్ను మూలరాయిగా పెడతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరికి కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు అని ఎవరు చెప్పనుంది, దేవుడు నాకు ఉన్నాడు, దేవుని తోడు నాకు ఉంది. దేవుడు నాకు ఎందుకు చేయడు మేలు? ఏదో ఒక రోజు నాకు దేవుడు మేలు చేయకుండా మానుతాడా? నేను దేవుని కోసం కష్టపడతాను నిరీక్షణలోనే. ఒక ఎద్దు కాడి మొయ్యలేదు కదా, ఒక ఎద్దు మోస్తుందమ్మా ఎద్దులు బండి. ఇప్పుడు రెండు ఎద్దులు ఉంటాయి అటుపక్క ఇటుపక్క, ఒక ఎద్దు లేదు, ఒక ఎద్దే ఉంది అనుకుందాం, మొయ్యగలుగుతుందా? మొయ్యలేదు. అదే ఒంటెద్దు బండి అయితే ఎద్దు మోస్తుంది. కానీ ఈ రెండెద్దులు మోసేంతగా ఈ ఒక్క ఎద్దు బండి మొయ్యలేదు. ఈ రెండెద్దులు మోసేటప్పుడు దానికి ఆ కాడి చాలా ఈజీగా ఉంటుంది దాని మెడ మీద. కానీ మనం ఎత్తి పక్కన పెట్టాలంటే మాత్రం ఎంత బరువు ఉంటుంది కదా, దాన్ని ఎత్తి పక్కన పెట్టడం చాలా బరువు ఉంటుంది ఆ కాడి కానీ ఎద్దుల బండి కానీ. కానీ ఎద్దులు ఏం చేస్తాయి, ఎంత బరువు వేసినా కూడా ఏం చేస్తాయి, సింపుల్ నేను పక్క పారిపోతా అంట. ఎద్దులు ఏముంటాయి చక్కగా దండం అయిపోతానే ఉంటాయి పాపం కదా. అంటే దాని అర్థం ఏంది, ఎద్దులకి తన కాడి ఎద్దులు బండి ఏంది సులువు, చాలా ఈజీ. నువ్వు ఎన్ని టిప్పులు తిరుగుతాయో ఎద్దులు కాళ్ళు అరిగిపెట్టి తిరుగుతూ ఉంటాయి. మనం ఈ నుంచి 1 కిలోమీటర్ నడచలేం కదా, 1 కిలోమీటర్ నడచలేం. అంటే మనకు అంత భారం, అంత బరువు. కానీ దేవుడు అంటున్నాడు, నా కాడి సులువయ్యా, ఒకసారి నా కాడి మోసి చూడు. ఇప్పుడు ఎవరన్నా మనకి పచ్చళ్ళు అమ్మే వాళ్ళు వస్తారమ్మా, ఒకరోజు చూడు బాగుంటేనే తీసుకో అంటారు కదా. పచ్చడి బాగుంటేనే ఈ పచ్చడి దాన్ని, బాగుంటేనే ఇది వాడు, బాగుంటే ఇది తీసుకోని అంటారు కదా. అలాగే దేవుడు అవకాశం మీద ఒకసారి ఆలోచించి, దేవుని కాడి సులువుగా ఉందంట, ఒక్కసారి ట్రై చేయి. ఇప్పుడు బట్టల షాపుకి పోతాం, బట్టలు కొనేటప్పుడు ఒకసారి ట్రై చేయకుండా రూమ్లోకి వెళ్ళండి అంటారు అన్నాడా? ఆ షర్టు బాగుంటేనే మనం తెచ్చుకుంటాం కదా. అలాగే ఒక్కసారి దేవుని కాడి మోసి చూడండి, దేవునికి సమయం ఇవ్వండి, దేవునికి త్యాగం ఇవ్వండి, దేవునికి మీ సమర్పణ, మీ శరీరంలో సమస్తము దేవునికి ధారాళము ఇవ్వండి, మీ శ్రమను ఇవ్వండి. మీ కానుకగా దేవుడు కోరేది. దేవుడు ఏం కోరుతాడు, మీ బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం కదా. దేవుని మాట వినాలి, దేవుని చిత్తం పాటించాలి. దేవుడు చెప్పినట్టు మనం బ్రతికితే దేవుడు ఏం చేస్తాడంటే సంతోషపడతాడు. ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుడు బాగా చూసుకుంటూ ఉంటాడు. సపోజ్ ఒక తండ్రి తన కొడుకుని బాగా చూసుకుంటూ ఉంటాడు. రేపు అప్పుడు నువ్వు భారం నేను తీసేసింది, అసలు నిన్ను పుట్టించుకుందా పోయింది మేము అంటారు కదా. అంటే భారం అయిపోయారు. ఈరోజు ప్రతి విషయంలో కూడా మనుషులు అనే వారికి ఏమైందంటే భారం. తల వస్తుందిరా, నీతో మనశ్శాంతి లేదురా, నీకు నెమ్మది లేదురా. మనము అసలు ఇది చాలా సింపుల్ ఐడియా కానీ మనకు వెంటనే ఏమనుకుంటాం, ఇది భారము, అమ్మో ఇది నేను భరించలేను అనుకుంటాం. కానీ దానికి జవాబు అంతే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎంత పెద్ద సమస్య చూసి ప్రార్థన చేయి, ప్రభా నేను ఈ సమస్యలో ఉన్నాను, ప్రభా ఈ శ్రమల్లో ఉన్నాను, ప్రభా ఈ వేదనలో ఉన్నాను, నాకు దారి, నాకు మార్గం ఏది? ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పని మాట లేదు, ఇవ్వని వాగ్దానము లేదు. ఈ వాక్యం ఏమిస్తుంది మనకు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చింది. ఎవరన్నా వచ్చి ఏరా తిన్నావా బాగున్నావా అని అంటారు కదా. కానీ దేవుడు అలా అన్నాడు, ఏనైనా నీకేమైనా సమస్య ఉందా చెప్పునైనా, వాక్యాన్ని మాట్లాడతా, నీకు మార్గం చూపిస్తా అంటాడు. ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు యూట్యూబ్లో. ఒక ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు, నాకు ఈ ఖతర్లోనే దుబాయ్ సోదరుడు, కానీ అతనికి ఆ వీధిలో సాక్ష్యం అందరూ సువార్త చెప్తూ పోతూ ఉంటే అతని పెద్ద బంగ్లాలోంచి కూర్చొని పెట్టి తాగుతూ ఉన్నాడంట. ఆ సువార్త అక్కడెక్కడే తిరుగుతుందంట, ఆ ఇంటి చుట్టే తిరుగుతుందంట ఆ వ్యాను. ఏంద్ర వీళ్ళు ఇంత గోల, వాచ్మెన్స్ వాళ్ళు ఎవరంటే పక్కకు పంపించండి అన్నారంట. అంటే వీళ్ళు తన భాషలోని దేవుడు ఇది యేసుప్రభు గురించి ఇలా చెప్తూ ఉన్నారు. కొద్దిసేపు తర్వాత ఆలోచన చేశాడు, అవును కదా యేసుప్రభు వారు ఇంత చేశాడు, అలా చేశాడు, సరే ఒకసారి ఉందంట, మనసు నిండా ఆనందంగా ఉందంట. మరుసటి రోజు ఉదయాన్నే తన ఆఫీసులోకి వెళ్ళాడంట. ఎవరితో మాట్లాడుతున్నా నెమ్మది లేదంట, మనశ్శాంతి లేదంట. మళ్ళీ వాళ్ళని రమ్మన్నాడంట. వాళ్ళు కూర్చుంటే వాళ్ళతో మనశ్శాంతి ఉందంట, నెమ్మది ఉందంట, బాగుందంట. పాస్టర్లతో సంఘ విశ్వాసతో కూర్చొని ఉంటే ఒక కోటీశ్వరునికి. కానీ ఆఫీసులో పోతే ఏముందంట, ఏమి లేదంట, సంతోషం లేదంట, బాధ లేదంట, నిద్ర రావట్లేదంట, అసలు కష్టాలు ఉన్నాడు, కొన్ని కోట్లకు అధిపతి. అతను అంటున్నాడు, సేవకుడు నాతో ఇలా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, పలానా చోట పెట్రోల్ ఉంటుంది తీసుకోపో అని చెప్పాడంటే దేవుడు ఆ వ్యక్తికి. చూడండి మరి బైబిల్ ఏం మాట్లాడుతుంది, చూడండి. ఒక మనిషి మాట్లాడినట్టు పలానా చోట్ల పెట్రోల్ ఉంటుంది, ఆ స్థలంలోను, ఆ స్థలంలో నీకు పెట్రోల్ దొరుకుతుంది, నువ్వు కోటీశ్వరుని అవుతావని దేవుడే తనకి చెప్పాడంట. కానీ తను ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదంట, ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోలేదంట. చెప్తే మా మతం వాళ్ళు మమ్మల్ని ఏమని అంటారేమో అని భయం అంట.
కానీ తను ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేసరికి కింద కామెంట్స్ అన్ని అందరూ పెడతారు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. కానీ ఈరోజు నీకు నాకు దేవుని సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది, సమాధానం ఉంది. మనకు బంగారు అవసరం లే, డబ్బు అవసరం లే, వస్త్రాలు అవసరం లే, భూములు అవసరం లే, బుట్టలు అవసరం లే, కులం అవసరం లే. దేవుని మాటలు వినాలనే మనం వచ్చాం, దేవుని తలంపులు, దేవుని చిత్తము పాటించాలని వచ్చాం. కాబట్టి తెలుసుకోండి, దేవుని కాడి సులువు అంటే పెట్టేసినాం, అతను అందిస్తే ఇదే పెట్ట అంతే, పెట్టేసిన పైన. అంటే నువ్వు ఏది కష్టం అనుకుంటావు అది నీకు కష్టంగా నువ్వు చేయలేవు, ఇష్టంగా అనుకుంటే అది నువ్వు చేయగలుగుతావు. దేవుని పనికి మనం మొదటగా కావాల్సి ఏంది అంటే సమర్పణ. మన హృదయం, మన శరీరం, మన శ్రమ దేవునికి మన చాలా పెద్ద పాపం. దేవుడు అన్నాడు కదా, నా రాజ్యానికి ఒక్క పాపము చేసినా కూడా వాడు ఏం చేయడంట? ప్రవేశింపడు. ఒక్క పాపం చేసినా ప్రవేశింపడు. ఇంకా ఆలోచించి ఎంత పవిత్రంగా ఉండాలో. ఇప్పుడు పాస్టర్లు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ బిడ్డ మరి. ఈ పాస్టర్ ఎవరు చెప్పడానికి? ఎవరు బోరు. నువ్వు నిన్నే ఉంటాయి ఆకాశ మండలంలో, నేను తీసుకొని పోతాడు రుజావు. అది నీ బ్రతుకు, అంతే కదా. ధనవంతుడు పేదవ లాజరు కథ మీకు తెలుసు. ఇంకా ధనవంతుడు ఏమన్నాడు? ఆ అగ్నిలో పడేస్తాడు. అబ్రాహాం దేవుడు అన్నాడా లేదా? ధనవంతుడు. అప్పుడు అబ్రాహాం దేవుడు ఏమంటాడు? నాయన నా చేతిలో ఏం లేదు. ఆల్రెడీ మోషే ప్రవక్త పోయాడు. మోషే ప్రవక్త చెప్పిన మాటలు వింటే నీ తమ్ముళ్ళు బాగుపడతారు, వినకపోతే నీ మాదిరి వచ్చి అగ్నిలో పడతారు. ఏంది అబ్రాహాం దేవుడు? నా ఇంటి ముందర అడుక్కుండేవాడు, నా ఇంటి ముందర ఒక వ్యాధి గలవాడు నీ హృదయాన్ని అతుక్కొని అటుపక్క పరలోక రాజ్యంలో ఉన్నాడే, నేనేమో ఇంత ధనవంతుని నన్నేమో ఇక్కడ పెట్టి ఇదేం న్యాయమయ్యా అంటే అతను అంటాడు, నువ్వు ఏ రోజైనా సరే ఆ పేదవానికి ఒక రూపాయిని ఇచ్చావా? ఆ పేదవాని మోసం అన్నీ చేసావు, అందుకు నీ పరిస్థితి ఇది నాయన. వాని దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకున్నా సాయంత్రం అయితే దేవుని ప్రార్థన చేసేవాడు, స్తుతించేవాడు, ఆరాధించేవాడు అంటాడు, నాకు నేను కాపాడాలని హృదయంలో ఉంది ధనవంతుడా, కానీ నీకు నాకు మధ్యలో ఏముంది? ఒక అగాధం ఉంది. ఆ అగాధం ఎవడు దాటి రాలేడు. నాకేమో కాపాడాలని ఉంది నిన్ను, నీ పరిస్థితిని చూసి, నీ బ్రతుకుని చూసి, కానీ అవకాశం ఏమైపోయింది? దాటిపోయింది. అదే నువ్వు భూలోకంలో రక్షణ పొంది మారు మనసు పొందుంటే ఈరోజు నువ్వు ఎక్కడ ఉండేవానివి? నా కౌగిల్లో ఉండేవానివి. పేదవాడు నా పక్కనే, ధనవంతుడు నా పక్కనే. కానీ ఈరోజు నువ్వు ధనం అని విర్రవీగావు లోకంలో, నీ పరిస్థితి అక్కడుంది. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా మాకు ఏమున్నా ఏం లేకున్నా కూడా మాకు ఎప్పుడు ఏది చెప్పరు. ఇప్పుడు ఇంత మందిరం కట్టేది కూడా మా తల్లిదండ్రులు ఇంతకు ఒక్క రూపాయి కూడా నాకు పంపలే, ఒక్క రూపాయి నాకు ఇవ్వాలి. ఎంతసేపు ప్రార్థన చేసుకో, మా అమ్మ అయితే అదే అంటుంది, ప్రార్థన చేసుకో, దేవుడు ద్వారం తెరుస్తాడు, ఎవరో ఒకరు ప్రార్థన చేసుకో అని. దేవుని సంకల్పం ఇది. దేవుని పని చేయాలంటే దేవుని చిత్తం కలిగి ఉండాలి, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. దేవుడు చెప్పినట్టు అవమానాలు వచ్చినా మనం నిలబడాలి, వేదనలు వచ్చినా నిలబడాలి. మన మీద హ్యాకని ఇంగిళ్ళు మూసినా కూడా తుడుచుకొని పోయే గుణం మనలో ఉండాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఒక చెంప కొడితే ఒక చెంప చెప్పి, ఫస్ట్ బైబిల్లో ఉంది, గాంధీ గారు కాదు చెప్పింది, ఫస్ట్ ఆ మాట బైబిల్లో ఉంది. నీలో ఏముండాలంటే నాకు తెలిసినంత వరకు దీన మనసు ఉండాలి, సాత్వికమైన హృదయం ఉండాలి. చిన్నవాడు నిన్ను వచ్చి ఒరే అన్నా కూడా, అరే అటు పెద్దోని రాలి అన్నకూడదు అనాలి, కానీ నన్ను ఒరే అంటామని గొడవ పోకూడదు. మనం ఎంతసేపు ఉన్నా కూడా మంచి మనసుతో మంచి మాటలే పలకాలి, కానీ చెడు హృదయంలో చెడు తలంపులు ఏది కూడా మనం ఊహించద్దు. ఇప్పుడు నువ్వు వీలైతే ఈ వ్యక్తికి సహాయం చేయి, కానీ ఈ వ్యక్తికి నువ్వేం చేయొద్దు? ద్రోహం చేయొద్దు, మోసం చేయొద్దు, వాడిని బాధ పెట్టద్దు, కించపరచొద్దు. ఒకవేళ ఆ వ్యక్తి నీకు నచ్చలేదా, దూరంగా ఉండు, అది నీకు మంచిది. దూరంగా ఉండి గుంతల్లోకి మంచి పనులు మోసాలు చేసి వాని ఏదో ఒక రంగా ఎనికి లాగాలో, వాని సంపాలో, వానికి అది చేయాలి, అవమానం చేయాలి, మాటలు చెప్పాలని అందరం ఎంత మన దగ్గర ఉన్నా కూడా మన హృదయం ఎలా ఉండాలంటే ఏమీ లేనట్టు వట్టి పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడు కానాను విందులో వట్టి పాత్ర నింపాడా? బాగా అన్ని కుండలు బాగుండేవి నింపాడా? ఏం చేసినాడు? ఒట్టి పాత్రలు నింపినాడు. ఆయన ప్రభువా మాకాడ అంటే చాలా ఎక్కువ కుండలు నిండుతా మాకు ద్రాక్షరసం ఉంది, అవి సరిపోతే ఇంకొక 6 కుండలు అన్నారా? వాళ్ళు ఏమన్నారు? మా కాడ ద్రాక్షరసం అయిపోయింది, మాకు అవమానం అవుతుంది, ఇంత పెద్ద విందులో మా పరిస్థితి ఏం బాగలేదు, ఇప్పుడు ప్రభువా నీవే మాకు సహాయం చేయండి. దేవుడు అంటాడు, మీరు పోయి ఆ కుండ నీళ్ళతో నింపండి, ముందు ఆ కుండ నీళ్ళతో నింపండి, అవి మీరు తీసేటప్పుడు ఏమవుతాయి? ద్రాక్షరసంగా. ఏంది అద్భుతాలు, ఏంది మేలులు? దేవుడు అంతే, నువ్వు కంటికి ఊహించలేవు, నీ కంటికి కనపడవు. దేవుడు ఎవరికి కనపడ్డు. దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆయన పరోక్షంగా నీకు సాయం చేస్తాడు, పరోక్షంగా నీ ముందుకు వస్తాడు. అని ఏమో తప్పు చేస్తాను ఒకసారి ఆలోచన చేయరా అని మీ అమ్మ చెప్తుంది నీకు ఏదో ఒకసారి. అప్పుడు నువ్వు తెలుసుకో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా. ఒకవేళ నీ తమ్ముడు అంటాడు, అన్న ఇదేమన్నా తప్పు చేస్తున్నామో మనం ఏమన్నా, అవును దేవుడు మాట్లాడుతాడు అంటే నీ పక్కన దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, నీ మనసును శుద్ధి చేసుకోవాలి, నీ మనసును పవిత్రత కలిగి ఉండాలి. ఏ పాపము అంటడానికి వీలు లేదు. ఒక వ్యభిచారి వచ్చి దేవుని పాదాలు అడిగితే దేవుడు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. వ్యభిచారి కంటే ఇంకా ఘోరమైన పాపం ఏమైనా ఉంటుందా?
అంటే ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే మనలో ఏం రావాలంటే దేవుని కాడి సులువు అని అర్థం చేసి సులువలు వేసుకొని అవి చేసి ఇవి చేస్తే నీకేం దొరకదు, ఏది రాదు నీకు. నువ్వు ఉన్న చోట ఉన్న పాటును ఏముంది, మోకరించి ప్రార్థించి ఉన్న చోటున ఉన్న పాటును ప్రార్థించి, ప్రభువా నా పరిస్థితి ఇది, ప్రభువా నా బ్రతికిది, కాకులతో ఆహారం పంపలేదా దేవుడు? ఎన్ని చేసినాడు దేవుడు నీకు. ఒకరోజు అంట ఒక సేవకుడు హీనమైన పరిస్థితులను తన భార్య గొనుగుతుందంట. అప్పుడే ఏముంటుందంట, పెద్ద సేవకుడు బల్ల వచ్చినావు సేవ చేద్దామని, ఈరోజు మనకు తిండి బట్ట ఒకరు లేడు, మనకేమో ఇంతమంది ఆత్మీయమైన బిడ్డలు ఉన్నారు, ఒక్కడనే ఇది ఒక బియ్యం ప్యాకెట్ తీసుకున్నాడు, ఒక జత బట్టలు తీసుకున్నాడు, ఏం చెప్పరు, ఏం సేవ ఇది, ఏమొద్దు మనం పోదాంపా మా పుట్టింటికి పోతానే అనిందంట వాళ్ళ భార్య. అప్పుడు సేవకుడు అన్నాడంట, సరే మీ పుట్టింటికే నువ్వు పోదులే, ఒక్క వారం నాకు టైం అన్నాడంట. ఇన్ని రోజులు పెద్ద చేసినావు, ఇప్పుడు వారం అడుగుతున్నావు అనిందంట పాస్టర్ అమ్మ. అంటే సరే బా ఒక్కసారి ఒక్క వారం నాకు టైం అన్నాడంట. అతను ఎవరు పిలిచట్లేదంట, ఏ ఊరి ఇంటికి ప్రార్థనకి పిలిచట్లేదంట, ఏ ఫంక్షన్లు లేవంట, తనకు ₹1 కానుకొచ్చే మార్గమే లేదంట. ఖచ్చితంగా ఒక 2 రోజుల ముందు తను చెప్పినట్టుగా ఒక సేవకుడు ఫోన్ చేసి, మా ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది బ్రదర్, మీరు ఊరికి రండి అంతే, మీకేం వాక్యం ఉండదు, మీకే పాటలు ఉండవు, ఏం ఉండవు, ఊరికి వచ్చి కూర్చోండి అని పిలిచాడంట. పోయి కూర్చున్నాడంట. అక్కడ చెప్పినట్టే కూర్చుంటే ఆ చర్చిలో క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అంటే క్విజ్ ప్రోగ్రామ్ అంటే ఈ ఆటలు పోటీలు ఇవేనా ఉంటాయి కదా, మా పిల్లలు ఎగ్జామ్ రాసినవి ప్రైజులు ఇస్తున్నారంట పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి ప్రైజులు ఇస్తున్నారంట. అదే రీతిగా ఈ సంఘంలో ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి బియ్యం ప్యాకెట్లు ఇద్దామని చర్చి తరపునని బియ్యం ప్యాకెట్లు కూడా ఇచ్చారంట. 2 బియ్యం ప్యాకెట్లు మిగిలినాయంట, 2 జతలు బట్టలు మిగిలినాయంట, 2 జతలు చీరలు మిగిలినాయంట. ఇప్పుడు ఇవి ఊరికి ఎన్నికిచ్చి ఇంట్లో పెట్టే బదులు ఎవరన్నట్టు చూడండి రా అంటే, దూరంగా ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని పిలిచండి స్టేజ్ మీదకి, ఆ సేవకునికి ఇద్దాము అన్నారంట. హల్లెలూయా. ఇప్పుడు అతను ఏమైనా ఊహించాడా, నాకు బియ్యం ప్యాకెట్లు దొరుకుతాయి, బట్టలు వస్తాయి, నా భార్యకు చీరలు వస్తాయని ఊహించిపోయాడు ఏమన్నా? ఏం పోలే. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తాడు, అవి మిగిలించాడు. అందరికీ సరిపోగా 2 ప్యాకెట్లు మిగిలినాయి. నువ్వు ఇస్తే 1 ప్యాకెట్ ఇస్తావు, కానీ దేవుడు ఎన్ని ఇచ్చినాడు? 2 ఇచ్చినాడు. అది దేవుడు మేలు. హల్లెలూయా అనంటే అప్పుడు తన భార్య కన్నీరు తేడ్చిందంట. అంటే ఈరోజు నీ పరిస్థితి, నా దేవుని ఒకసారి మనం హేళన చేస్తాం. దేవుడు ఏం చేస్తారా నీకు, కనపడతాడా పాడా, అసలు పరలోకం ఉందో లేదో, నరకం ఉందో, ఈ జీవితం అనుభవిద్దాం, ఈ జీవితం సంతోషంగా ముందుకు పోదాం, ఆ దేవుని కాడు ఎందుకు, ఆ కథ ఎందుకు, మనకు అవసరం లేదురా, ఎప్పుడో ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి బాప్తిసం తీసుకుందాం అని అనుకుంటారు చాలామంది. కానీ యవ్వన కాలంలో దేవుని కాడి మోస్తే నీకేమొస్తుంది? మేలుకర జీవితం వస్తుంది, నీకు దీవెనకరమైన జీవితం నీకు లభిస్తుంది. ఈరోజు లైవ్ చూస్తున్న ఎవరైనా, బయట వింటున్న ఎవరైనా సరే, దేవుని కాడి భారం అనుకోవద్దు, దేవుని పని భారం అనుకోవద్దు. ఏముంది, నీ పనుల భారం యెహోవా మీద మోపుము, నీ భారం యెహోవా మీద మోపు, దేవుని మీద మోపు. నమ్మ ఇంత శ్రమ నేను భరించి, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నది అందుకే. ఏమని, మా ఈ భారం నేను భరించలేను, ఈ శ్రమలు నేను భరించలేను, ఈ అప్పులు నేను భరించలేను, చచ్చిపోతే నాకు మేకవు అది సింహం, గర్జించు సింహం వలె నీ చుట్టూ ఎవరున్నారంట? సైతాను పొంచుకొని ఉంది. గర్జించు సింహం వలె. ఒక సింహం గర్జిస్తే 3-4 కిలోమీటర్లు వినపడుతుంది. ఒక సింహం గర్జిస్తే 3-4 కిలోమీటర్లు. అదే సైతాను గర్జిస్తే నువ్వెంత నేనెంత, నేను ఎంత పరిశుద్ధి, నా చేతిలో బైబిల్ ఉందన్నా కూడా సైతాన్ ఏం చేస్తుంది, ఇక్కడే కూర్చుంటుంది. ఇప్పుడు నీకోసం నువ్వు ఇప్పుడే, నీకు నిద్ర వస్తుంది, ఇప్పుడే నువ్వు ఆవులు చేస్తావు, లేదంటే నీకు అప్పుడే ఫోన్ వస్తుంది, అప్పుడే నువ్వు బయటికి రా అంటే, లేదంటే ఇంట్లో వంట ఎట్లా అవేంట, గ్యాస్ ఆఫ్ చేసిన లేదు, ఎన్ని ఆలోచనలు ఎవరు పుట్టిస్తారంటే సైతాన్. ఎప్పుడైతే నువ్వు సైతాను పారదోలి, నీలో ఉన్న సమస్త పాపములకు కారణము సైతాన్ని గమనించు. దేవుడు ఏమన్నాడు? శీఘ్రముగా సైతాను నీ కాలు కిందేసి చితగొట్టు. అది నీకు ఇచ్చినట్టు దేవుడు. పాస్టర్కి ఇలా, పాస్టర్ గారు నాకు ఈ శ్రమ ఉంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారిని చీటి రాసిస్తే ఏం రాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది? నీకు మేలు వస్తుంది. పాస్టర్ నాకు ఆరోగ్యం వల్ల ప్రార్థన ఏం రాదు. పాస్టర్ చేస్తే నేను ఎవరిని, కేవలం నువ్వు దేవుని కాడి సులువు అని తెలుసుకుంటావు, అప్పుడు నీకేం కలుగుతుంది అంటే ఒక సంబంధం అనేది ఉంటుంది. మా దేవుడు గొప్పోడు, ఆయనకు నాకు ఎక్కడ అనుకుంటే అది కాదు. దేవుడు గొప్పోడైన దేవుడు ఎవరు? నావాడు, నా తండ్రి, నా తండ్రి ఆయన అనుకుంటే నీకు దేవుడు చాలా ఈజీగా మాట్లాడతాడు. ఇప్పుడు ఒక రాజు దగ్గర పోయి రాజు అంటే రాజు ఏమంటాడు? ఏం రా, ఏం చెప్పు, నీకేం కావాలా అని గర్వంగా మాట్లాడు. కానీ దేవుడు అలా మాట్లాడు. బిడ్డ వచ్చినావా, ఏం కావాలైనా రారా, కూర్చోరా. ఇప్పుడు తప్పని కుమార్ కూడా అంతే కదా, లోకం అంతా తిరిగి ఎంజాయ్ చేసి అన్నీ చేసి వస్తే తండ్రి దగ్గర రాగానే తండ్రి ఏం చేస్తాడు అనే ఒక్క మాటను అన్నాడా? పోనీ తిట్టినాడా, కొట్టినాడా? ఏం చేసినాడు? మెడ మీద ముద్దు పెట్టుకొని, ఉంగరం వేసి, చెప్పులేసి, వస్త్రాలు వేసి, భోజనాలు పెట్టి ఎంత చేసినాడు. నావన్నీ నీవేరా, నీకేం పరిస్థితి రేది, పందులు పొట్టు తిన్నావు, నీది నువ్వు రానా బిడ్డ, విందు చేయండి అని అన్నారా లేదా?
అంటే ఈరోజు దేవుని కౌగిలిలో ఏముందంటే నీకు మేలుంది. నీ జీవితం అంతా ఇప్పుడు అయిపోయింది, నాశనం. కానీ దేవుని చేయబట్టుకో. మనుషులు ఒకవేళ ఎవరైనా ఊపిలో చిక్కుపోతే ఎవడు కాపాడు. అమ్మా నేను ఆడు మునిగిపోతున్నా, ఆయన నాకెందుకు పట్టిందని ఏం చేస్తారు? దూరం నుంచి సినిమా చూస్తూ ఉంటారు అంతే, లేదంటే సెల్లు లాంచ్ చేసి వీడియో తీస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఊబిలో పడితే ఆయన దిగైనా సరే నేను ఎత్తే ఆయన మునిగిపోతాడు. హల్లెలూయా. అది దేవుని మహిమ, దేవుని శక్తి, అది దేవుని మహిమ. నువ్వు దేవుని ఎప్పుడు తక్కువ అంచనేయద్దు. దేవుడు ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదని, దేవుడి నీ మాటలు వినట్లేదని బాధపడద్దు. లేట్ అయ్యే కొద్దీ నీకేం దొరుకుతుంది? మేలే దొరుకుతుంది. కానీ కీడు ఎప్పుడు దేవుడు చేయడు. లేట్ అయ్యే కొద్దీ నీకు తీర్చే దేవుడు కాదు. నువ్వు న్యాయంగా బ్రతుకు, ఆయన ఏం చేస్తాడు? న్యాయంగా తీర్పు తీరుస్తాడు. నువ్వు నీతిగా బ్రతుకు, నీతిగా తీర్పు తీరుస్తాడు. నువ్వు మంచితనంగా బ్రతుకు, మంచి పేరు కలిగి బ్రతుకు, దేవునికి మంచి పేరుతో పిలుస్తాడు, నా బిడ్డ అని. ఒకవేళ నువ్వు చెడ్డ పేరు కలిగి బ్రతికావు అనుకో, ఈడెవరు రేడు, పక్క పోరా నువ్వు, ఊరికి అనవసరంగా. వీడికి మందు కావాలి, నీ సిగరెట్ కావాలి, నీ పాపాలు కావాలా, మోసాలు, ఇన్ని కావాలి రే వీనికి. ఎన్నోసార్లు వాక్యం చెప్తాడు వినలే, ఎన్నోసార్లు దేవుని మాట ఎత్తాడు వినలే. ఇప్పుడు వచ్చి ప్రభా నేను పరలోకానికి పోతా అంటాడు వీడు. ఏలో దేవుని కుమారుని కదా నేను తప్పు చేసినా దేవుడు క్షమిస్తారులే, దేవుడు ఉండేది అందుకే కదా అని అనుకుంటున్నావేమో. అంత సీనియర్ నువ్వు మారితే, ఈ కృపాకాలం నువ్వు మారితే, దేవుని కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు మరణించినా, నువ్వు తరతరాలు నీ పిల్లలకు నీ కృప ఉంటుంది. కానీ నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తే మాత్రం కొని శాపం తెచ్చుకున్నట్టే, కొని నరకాన్ని తెచ్చుకున్నట్టే, ఇంట్లో పెట్టుకున్నట్టే ఇంక నరకం. అట్లాంటి స్థితి మనకొద్దు. ఈరోజు దేవుడు ఏమన్నాడు ఒకసారి చదువుతాను వినండి. 29, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఎందుకు ఒక వ్యక్తి గురించి చెప్పినాను మీకు, ఒక రాయి గురించి. అట్లా అనుకోవాలి మనం. ఏది చూసినా కూడా ఇది బరువు కాదు, ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అని చేస్తేనే నీకేం దొరుకుతుంది? మేలు దొరుకుతుంది. ఇది నేను చేయలేనే, నేను కూడా వాళ్ళ మాదిరే పోతా, నేను కూడా వాళ్ళ మాదిరి రాయి ఎత్తలేనే, నేను కూడా లోకంలో కలిసిపోతాను పోతే ఏమొస్తుంది? ఒట్టి చేతుల్లో ఉంటావు. ఒకటి ఆలోచన చేయండి. నాకు గుడిసెలు నువ్వు ఇప్పుడు ఇంట్లో వేసినావు, ఏమైందిరా అంటే, నిన్న దారిలో పోతా ఉంటే ఒక రాయి అనుకున్నా నేను, అట్టపేటలో బంగారం అంత ఉంది, రాజుగారు నాకు బంగారు ఇచ్చారు. ఊరా రాయి మాకు కూడా కనపడిందిరా, ఊరి నా రాయి మేము తీయలేదే, తీసింటే మేమీరోజు ధనవంతులు అయ్యేటోళ్ళమే, రాయి మేము చూస్తా పోయినామే, తీసింటే బాగుండు కదా. ఇది కూడా అంతే, రేపు పరలోకానికి పోతే అబ్బా అవును ప్రభు ఆ రోజు నేను రక్షణ పొందింటే బాగుండు, ఒక్కసారి క్షమించు, నీ రాజ్యంలో తీసుకో అంటే దేవుడు అంటాడు ఏందిరా పాప ఇన్ని నా దగ్గర కుదరవు. ఇప్పుడు నువ్వు కాకపట్టినా, నువ్వేం అడిగినా నీకు ఏది రాదు. నువ్వు భూలోకంలో ఉన్నంత వరకే నేను నీకు యజమాని. భూలోకం నీకు ఏం కావాలంటే అవి ఇస్తా. ఎందుకు? నువ్వు మారాలించావు, బాధ పెట్టావు, అవమానపరిచావు. అనేక మంది రే వీడు పెద్ద క్రైస్తవుడు అంటారా, వీడు పెద్ద మోసగారు, వీడు పెద్ద మళ్ళీ దేవుని బిడ్డ అంట, ప్రార్థన చేస్తా. ఎవరికి అవమానం? నీకు కాదు, ఎవరికి? దేవునికి. వీడు పెద్ద క్రైస్తవుడు రా, వీడు పొద్దున్న లేచినప్పటి నుంచి మోసాలు, టక్కర్లు, అబద్ధాలు, దొంగతనము, జూదం ఇవే తాగుపోతే ఈడేం క్రైస్తవుడు రా అంటే ఎవరికి అవమానం? దేవునికి. నీకు కాదు, నువ్వెవరికి? ఆఫ్టర్ ఆల్ దేవునికి అవమానం, దేవునికి అవమానం. దేవుడు తలదించుకుంటాడు, క్షమించిన ఆయన మా కొడుకు చేసినలే అంటాడు కదా, తలదించుకుంటాడు కదా. దానికంటే దేవుడు ఇంకెంత బాధపడతాడో. తల్లిదండ్రులన్నా నీకు కొన్నే ఇస్తారు, కొన్ని ఉన్నారు. ఎవరు ఇచ్చారు ఆమెకు? దేవుడు ఇచ్చింది ఆమెకు. అమ్మ నాన్న ఇచ్చినారు అవి ఏమన్నా? భర్త ఇచ్చినాడు ఏమన్నా? చాలా మంది ఉన్నారు కదా పిల్లలు ఉన్నారు, మరి ఆమెకు ఎందుకు ఇద్దరిని ఇచ్చినాడు? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. అంటే ఈరోజు నీ బహుమానం చాలా విలువైనది. వేచి ఉండి, వెయిట్ చేయి, నిరీక్షణ కలిగి ఉండు, తొందరపాటు. నువ్వు ఏం చేసినావు నాకు అనే మాట కూడా నోట్లోంచి బాగాలేదు, అడుక్కుంటా, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. ప్రభా నేను ఒకవేళ చచ్చిపోయినా, నా ఎముకలు కృషించిపోయినా, పౌలు ఏమంటాడు? బ్రతుకుడ క్రీస్తే చావైతే మీరు. ఎంత మంచి అంటే కొడుకు రాడు, అమ్మ రాదు, భర్త వచ్చి కూర్చుంటాడు. వాళ్ళని నీ మాట వినలోని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే రేపు వాడు ఎవరు కంట్రోల్లోకి పోతాడు? సైతాన్ని కంట్రోల్. ఇప్పుడు ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. ఒక చిన్న పిల్లని 6 ఏళ్ల పాపను ఏం చేశాడు? ఒకడు రేప్ చేశాడు. కనీసం ఆ బిడ్డను వదిలేయచ్చు కదా, కానీ ఏం చేశాడు? క్రూరంగా కాళ్ళు ఇడిచి. ఒక చిన్న పాప, 6 ఏళ్ల పాప ఎంత ఉంటుంది? ఆ పాపను వాడు అత్యాచారం చేసి, రేపు చేసి, కాలు ట్రైన్ కింద పడి చచ్చిపోయిన వాడు. అసలు తన భార్య ఉంది, తన భార్యతో ఏం చేసి తన సుఖంగా ఉండొచ్చు. కొడుకు కూతురు ఉంది, కూతుర్ని బాగా చూసుకోవచ్చు, కానీ తనకి ఏం కనపడింది? సడన్ గా ఆ టైం పుట్టలాగా ఉన్నాడు పాపం, పిల్లోడు ఎక్కిపోయింది. కుక్క కన్నా ఘోరమైన చావు. అంటే ఈరోజు మనుషులు పాపం చేస్తే నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. జాగ్రత్త, నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. నువ్వు బ్రతుకున్నంత కాలం నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు పాపం చేస్తే నరకం అనుభవిస్తావు, నువ్వు పుణ్యం చేస్తే మంచోడు అంటారు, నీకు అన్ని మేలే జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యాపారం జరగాలంటే మనకి గుండె జబ్బు బాగా అవుతుంది, ఆయన దగ్గరికి పోతే బాగా అవుతుందంటే అందరూ ఆడికే పోతారు. ఎందుకు? ఆయనకి ఏముంది? మంచి పేరు ఉంది.
ఒరే వాని దగ్గరికి పోయినా వాడు అన్ని మాత్రలు ఇస్తాడు, ఇంజక్షన్లు ఇస్తాడు అంటున్నాడు. నాయన నా కాడి మోయి, నా ఎద్దుల బండి మోత రీతిగా ఉంటుంది. అడుగు వాటినిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఏం చేస్తాడు దేవుడు నీకు దయచేస్తాడు. ఊహించు వాటన్నిటికంటే నువ్వు నాకు ప్రభు ఒక చిన్న కారు చాలే ప్రభు, 1 లక్ష రూపాయలు అంటే దేవునికి ఏం చేస్తాడంటే 10 లక్షల కారు ఇస్తాడు. నీ తలంపు అంతే, కానీ దేవుని తలంపు ఎంతో ఉంది, దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నాయి. దాని పరమార్థం ఏంటో తెలుసుకో, బ్రతుకేంటో తెలుసుకో. బ్రతుకు వీలు అవమానం తేవద్దు, వేదన తేవద్దు. దేవుని వీలైతే సంతోషపెట్టు, లేదంటే మౌనంగా ఉండు. క్రైస్తవ జీవితాన్ని బట్టి ఒక్కరిని తిట్టాడు అనుకో, నువ్వేం క్రైస్తవుని రావా అని అన్నాడు అనుకో, అందరు నన్నంటే కదా, నిన్నంటే నన్ను అన్నట్టే. నేను క్రైస్తవునే, నువ్వు క్రైస్తవుని, నిన్నంటే నన్ను అన్నట్టు.